నమస్తే బోసుమురి. ఈ రోజు ఈనాడు పేపర్ బ్యానర్ ఐటమ్ గా రాసినటువంటి మెయిన్ వార్త ఏంటి, దానికి అనుబంధంగా ఉండేటువంటి వార్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎందుకనంటే ఎప్పుడైనా ఒక పేపరు మనం చూసినప్పుడు మెయిన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ చూసేటువంటి బ్యానర్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అదే ఇక రాష్ట్రంలో ప్రధానమైనటువంటి విధానంగా హైలైట్ చేయాలనుకున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. బట్ ఆ వార్త అనేది చాలా ఇంపార్టెంట్ లెక్క. దాని పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. మద్యం కుంభకోణం సూత్రధారి జగనే అనేటువంటి విధంగా సంచలనమైనటువంటి వార్త అయితే మాత్రం ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఈ విషయాన్ని ఇంతకు ముందు చాలాసార్లు ప్రస్తావించారు, కానీ ఇంత గట్టిగా ప్రస్తావించినటువంటి సందర్భం మాత్రం ఇది అనుకోవాలి. మద్యం కుంభకోణంలో సూత్రధారి జగనే అనేటువంటి విధంగా రాసేటువంటి ప్రయత్నం చేశారు. అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర, మద్యం అమ్మకాల విధానాల్లో మార్పు ఆయన పనే, మరి అక్రమార్కుల నియామకాలకు తానే మూలం, A2 A3 నియామకాలకు సిఫార్సు చేసింది అజయ్ కలం, అనుబంధ ఛార్జ్ షీట్ లో వెల్లడించినటువంటి సిట్ అనేటువంటి విధంగా వాటిని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిన్న సెకండ్ ఛార్జ్ షీట్ మరి వేసినటువంటి నేపథ్యంలో, సిట్ వేసినటువంటి నేపథ్యంలో ఈ వార్త బాగా హైలైట్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో 2019-24 మధ్య 5 ఏళ్ల పాటు సాగినటువంటి మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎంఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది. ఉన్నతాధికారుల సిఫార్సుకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసనలు నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలక అంశం అని చెప్పేసి అనుబంధ ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. ఆ ముగ్గురి పాత్రపై అభియోగాలు అనేటువంటి విధంగా ఇంకో హెడ్లైన్ పెట్టి, మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కల్వ ధనుంజయ రెడ్డి A31, మరి జగన్ ఓఎస్డి, మరి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి A33, మరి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ A33 ప్రమేయం, మరి పాత్రలకు సంబంధించినటువంటి సిట్ అభియోగాలు మోపింది. విజయవాడ ఏసీపీ కోర్టులో మరి సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మొత్తం 124 పేజీలు, 16కు పైగా వాల్యూమ్లతో దీన్ని సమర్పించారు. గతంలో వేసినటువంటి ప్రాథమిక అభియోగ పత్రంలో 7 వ్యక్తులు 9 సంస్థలపై అభియోగాలు మోపగా, వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా 3 నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది అనేటువంటి విధంగా మొత్తం టోటల్ గా ఇంకా మ్యాటర్ రాసుకుంటే వెళ్ళిపోయారు. టోటల్ గా అయితే చాలా పెద్దగా అయితే మాత్రం ఈరోజు ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముడుపుల సొమ్ము చేర్చింది ఈశ్వర్ కుమార్ రెడ్డి మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ కంపెనీలకు. అదేవిధంగా జగన్ సన్నిహితులకు మద్యం ముడుపులు, వాటితో ఆస్తులు కొన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ. ఫోన్ లొకేషన్ తో కీలక సమాచారం, ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడినటువంటి బండారం అనేటువంటి విధంగా చెప్పారు. అదేవిధంగా మద్య సరఫరా ఆర్డర్లు మార్చేసి ఆధారాల ధ్వంసం, మరి నేరపూరిత కుట్రకు పాల్పడింది. అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని 4 అంశాలు కూడా టోటల్ గా పేపర్లో చాలా చోట్ల కూడా అనేక రకాల పేపర్లో ముందు పేపర్లో కూడా మొత్తం టోటల్ ఈనాడు పేపర్లో ఎక్కువ పర్సెంట్ ఈ విషయాన్ని ప్రస్తావించి హైలైట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఎంత మేరకు టార్గెట్ చేసిందో అర్థమవుతుంది. టార్గెట్ కాదు కానీ ఛార్జ్ షీట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపై ఓట్ల చోరీపై పోరు, పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీల నిరసన ర్యాలీ, పోలీసుల అడ్డగింత, తీవ్ర ఉద్రిక్తత, బారిగేట్లపై ఎక్కి ఎంపీల నిరసన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా పలువురు అరెస్టు, విడుదల, విపక్షాల తీరును తప్పుపట్టినటువంటి భాజపా అనేటువంటి విధంగా తెలుసు కదా. మొత్తం మీద ఓట్లు దొంగతనం జరిగినాయి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఇది, అంటే సింపుల్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు మామూలుగా రేపు ఒకవేళ ఎలక్షన్స్ మళ్ళీ 2029 ఎలక్షన్స్ జరుగుతాయి, అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అప్పుడు మాట్లాడతారా ఈ మాటలు? అప్పుడు మాట్లాడగలుగుతారు ఈ మాటలు? అప్పుడు మాత్రం న్యాయం ధర్మంగా జరిగినట్లు లెక్క అవుతుంది. అంటే లోపాలు లేవని నేను అనట్లేదు, నేను చాలాసార్లు చెప్పాను లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పండి, ఇంత పెద్ద అఖండ దేశం మీద దీనికి ఒక కొత్త సిస్టమ్ ఏదో తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఆన్లైన్ చేసేసేయాలి. అసలు వాస్తవంగా ఆన్లైన్ చేసేసి దీనికి ఏదైనా ఒక సిస్టమ్ విధానం చేయాలి. ఆన్లైన్ చేయాలనేది మనకు ఖచ్చితంగా వాస్తవం. నీకు ఓటు అనేది కూడా అప్లై చేసుకునేది కూడా ఆన్లైన్ విధానమే పెట్టాలి ఖచ్చితంగా. అది పెట్టాలి, ప్లస్ దానికి ఒక సీక్రెట్ విధానం ఉండాలి, దానికి ఒక సెక్షన్ ఉండాలి ఖచ్చితంగా. అట్లాగా దాన్ని చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓట్ల విషయంలో మాత్రం పకడ్బందీగా చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ మొత్తం దోచేశారు, దొంగ ఓట్లు వేసేశారు అనేటువంటి విధంగా మా ప్రస్తావించడం, అసలు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలనేటువంటి ఊపు ఉన్నట్టయితే
మోదీ గారిని పక్కన పెట్టేసి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ప్రధాని చేసుకునేవాళ్ళు. అసలు 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 రాహుల్ గాంధీ అనేంటి ఆయనకి అంత సీన్ ఉందా అనేటువంటి విధంగా ఇంతవరకు మామూలు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినటువంటి పరిస్థితులు ఏం లేవు. అంత సీన్లు ఏం లేవు ఇక్కడ. రాహుల్ గాంధీ గారికి సంబంధించి లెక్కలు తెలుస్తాయి కదా, మామూలుగానే లెక్కలు తెలుస్తాయి కదా. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలన్న అంత ఎవరికి లేదు ఇక్కడ, ఖచ్చితంగా లేదు. మోదీ గారిని అంటే సమర్థవంతమైన నాయకుడు అనేటువంటి విధంగా నమ్మారు, గెలిపించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే గెలిచినటువంటి చోట మీరు అనుకున్నటువంటి ఎంక్వైరీ ఈసీని అడిగి ఆ ఓటర్ల జాబితా తెచ్చుకొని అక్కడ మీరు టెస్ట్ చేసి చూడండి. ఇప్పుడు ఇంకో పని చేయాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి తెప్పించుకొని ఒక 10 రోజులు కూర్చొని టీము ఇదిగో ఇంత అన్యాయం చేశారు, ఇంత అక్రమాలు చేశారు, అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేటువంటి విధంగా మీరు కూడా అడ్డం తిరిగితే సరిపోతాయి. ఎందుకంటే పిచ్చి, ఒక రకంగా చెప్పాలంటే వెర్రితనం అంతే. మేము గెలిచిన చోటేమో అక్కడ నీట్ గా న్యాయంగా ఎలక్షన్ జరిగినట్టు, అవతల ప్రత్యర్థులు గెలిచిన చోటేమో వేస్ట్ గా జరిగినట్టు, అక్కడ అక్రమాలు దుర్మార్గాలు జరిగినట్టు. ఇది ఎంత దౌర్భాగ్యం అర్థం కావట్లేదు. సరే, ఏమైనా కూడా ఇది రాహుల్ గాంధీ గారికి సంబంధించి మళ్ళీ దేశంలో ఒక చర్చ రావడానికి, రాహుల్ గాంధీ గారికి సంబంధించి చర్చ వచ్చేటువంటి సందర్భాలు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మామూలుగా రాహుల్ గాంధీ గారికి సంబంధించి ప్రజలు చెప్పుకునేంత విధంగా ఆయన పోరాటాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఏమి లేవు. ఏదో అడపదడప కొద్ది చేసినా కూడా పెద్ద పబ్లిష్ అయినటువంటి పరిస్థితులు ఏం కాదు. ఈ ఇష్యూ మాత్రం కొంత ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకు కొంత వెళ్తుంది అని అంటే ఆ అసూయ, ద్వేషం, ఆ కక్ష, ఆ క్రోధం, ఆ కోపం, ఆ కట్టుమంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరికీ ఉంటుంది. అంటే ఇంక దిగిపోడా ఎవరన్నా మహా అయితే ఒక 5 సంవత్సరాలు చేస్తారు, మహా అయితే 10 సంవత్సరాలు చేస్తారు. ఇదేంది మూడోసారి కూడా వచ్చినటువంటి అసూయ, కోపం, ద్వేషం, ఈ అక్కస్సు ఇంకెట్లయితే పార్టీ నాశనం అయిపోతుంది. ఈసారి కూడా మనం కానీ గెలవకపోతే, ఈసారి కూడా మనం నిలబడకపోతే ఇక మన పార్టీ ఎత్తేసుకోవటమే, ఈ లెక్కలన్నీ వస్తాయి. ఈ లెక్కల వల్లే దీన్ని పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ఇష్యూ పెద్ద చేయటం వల్ల ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఏంది ఇన్నిసార్లు గెలవటం ఏంది అనేటువంటి విధంగా కూడా కొంతమంది ఆ చెపల చెప్తూ ఉంటుంది అనమాట. దాని ప్రకారం కూడా నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమైనా ఇక అది టైం అంటూ ఒకటి వచ్చినప్పుడు మాత్రం ఇక దాన్ని ఎవడో ఆపలేడు. అబద్ధాలు ఇంకోటో జనాలు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేదే మరి అదైతే జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఇంకొక వార్తని, ఇంట్రెస్టింగ్ వార్తని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సుంకాలు మన దేశాన్ని ఆపలేవనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వార్త అనమాట. ఎవరిది డెడ్ ఎకానమీలో భవిష్యత్తు తెలుస్తుంది, హర్ఘర్ తిరంగాతో ప్రపంచానికి బలమైనటువంటి సందేశం పంపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో సెల్ఫ్ పాయింట్ వద్ద జాతీయ పతాకంతో సీఎం చంద్రబాబు అమెరికా విధించే సుంకాలతో భారత చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది వారి భ్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారత్ కు ఉద్యోగాలు ఇవ్వొద్దని కొంతమంది అంటున్నారు. మన యువత లేకపోతే ఆ దేశానికి అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుంది. మరి దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవరికి తల వంచదు, భయపడదు. ఇప్పుడున్నది 40 ఏళ్ల క్రిందట భారత్ కాదు, బలమైనటువంటి దృఢమైనటువంటి దేశం అనేటువంటి విధంగా మొత్తానికి ఇలాగా ఈనాడు పేపర్ హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది.